గరికపాటి గారు ప్రయత్నం చేసి బ్రహ్మానందం కోసం ఇదంతా చూస్తుంటే మనకు శ్రవణానందం నేత్ర ఆయన ఈయనకున్నటువంటి భాషా పటిమ అలాంటిది. సరే, ఇప్పుడు వరుస పెట్టి మొత్తం అందరినీ తలా ఒక నిమిషం చొప్పున చెప్తే సత్యకుమార్ గారు కొంచెం ఇప్పటికే కాస్త 2-3 సార్లు చూసుకున్నారు నరసింహారావు గారు వాచి. ఈ టైంలో ఎక్కువ బాధటం ధర్మం కాదు. అయినా బాధించుకోవడానికి వచ్చినటువంటి బాధితులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అలా ఇది స్వీట్ పెయిన్. నిజంగా ఈరోజు నేను ఏదో సభాముఖంగా 2 ముక్కలు మాట్లాడటం కోసం వచ్చిన వాడిని కాదు. ఒకటి ఏమిటంటే, ఎంఏ తెలుగు చదువుకున్న వాడిగా నన్నయ్య భట్టు అనే పదం వినగానే రాజరాజ నరేంద్రుడు అనే 2 పదాలు, 2 మాటలు, 2 పేర్లు విన్నప్పుడు బా ఎంతకాలం అయింది ఈ మాటలు విని అని అనిపించి ఒకసారి ఆ సభలో అంటే సభకు వెళ్తే బాగుంటుందేమో అన్న ఆశ కోరికతో ఒప్పుకున్నాను. ఒకటి. రెండవది ఏంటంటే, నా మిత్రుడు మాశర్మ, అతను చాలా గమ్మత్తుగా చేస్తుంటాడు ఇలాంటి పనులు. గురుగారు మనకి ఒకటి ఉంది, తప్పకుండా మనం అక్కడికి వెళ్ళాలండి అంటుంటాడు. అన్నప్పుడు ఏ వెళ్తాంలో బాబు ఎందుకు వచ్చింది అని అంటే, కాదు దాని దగ్గర ఒక విషయం ఉందండి, అది ఉందండి, ఇది ఉంది చెప్తూ ఒక సత్సంకల్పానికి దారి ఏర్పరుస్తాడు. మా శర్మ అంటే మారుతి శర్మ, కొప్పరపు కవుల యొక్క మునిమనవడండి, మనవడే. సరే, ఏదైనా ఆయన నిజాయితీగా చెప్పాలంటే గరికపాటి వారి ప్రసంగం వినడానికి వచ్చాను మహాభారతం గురించి. ఇది ఏదో దాన్ని ఏమంటారు, ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళ మాటలు చాలా అద్భుతం, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పడం కాకుండా, ఆయన అధ్యయనం చేసినటువంటి విధానాన్ని, అంటే మహాభారతాన్ని ఏ కోణంలో ఆయన చెప్తారో వినాలనేటువంటి ఒక కోరికతో ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇందాక చాలా గొప్ప విషయం ఏంటంటే, భారతీయం సత్యవాణి గారు చాలా కాలం నాకున్న, అంటే అప్పుడప్పుడు ఈ సభలకి వాటికి వింటుంటాను ఎక్కువ. ఆ వింటున్నప్పుడు ఆవిడ చెప్పిన స్టోరీ మాత్రం కథ ఉన్నదే చాలా అద్భుతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి భాష కోసం నేను తెలుగుదేశంలో అవతరించానని చెప్పింది. చాలా అంటే అది హాస్యానికి సంబంధించినట్టు ఉన్న అంతర్గర్భితంగా ఒక అద్భుతమైనటువంటి భావన ఉన్నది. ఆ కథని ఎవరు ఏడ్చి కూర్చారో కానీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంతవరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది, ఎందుకంటే ఎవరిని మర్చిపోకూడదు. కాకపోతే నా బాధ ఏంటంటే, ఉన్న 10 మంది పండితులు, ఇక్కడ కూర్చున్న 10 మంది పండితులు, మహాభారతం గురించి అందరూ తెలిసిన వాళ్ళే, తెలిసిన వాళ్ళకే ఈ విషయాలు తెలియజేసుకుంటూ ఎందుకు కూర్చుంటున్నామో అర్థం కావట్లేదు. తెలియని వాళ్ళు 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ నోన్ అబౌట్ మహాభారతం. వాళ్ళకి తెలియపరిస్తే బాగుంటుందేమో అన్న భావన నాకు కలిగింది. తర్వాత నేను సినిమా యాక్టర్ని కాబట్టి పిలుస్తారు జనరల్గా, ఎందుకంటే ఏదో ఒకసారి ఎప్పుడో నేను ఈ బొమ్మెర పోతన గురించి 2 ముక్కలు 4 పద్యాలు అప్పుడు వచ్చు, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాయి. ఆ పద్యాలు ఎక్కడో సభలో మాట్లాడా. అక్కడి నుంచి పట్టుకున్నారు నన్ను. బ్రహ్మానందం నటుడే కాదు, ఆయన మా సాహితీవేత్త, సారస్వతవేత్త కాబట్టి అని. ఎక్కడికి వెళ్ళినా అవే పాడితే బాగుండదు, ఆ 4 పద్యాలు చదివితేనే బాగుండదు, ఎగ్గొట్టేస్తే బెటరు. ఎందుకంటే ఆయన రాలేదండి, లేకపోతే ఆయన సభలో అసలు అద్భుతంగా మాట్లాడేవాడండి అని అనుకుంటారు. కనీసం ఆ భ్రమన్నా కల్పించవచ్చని.
ఇదిగో పైగా ఇక్కడికి వచ్చేదన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడదామంటే కుదిరే సబ్జెక్టు కాదు. మహాభారతం నన్నయ్య, తిక్కన, ఎర్రాపరగడ ఆదిగా కలిగినటువంటి తెలుగు దిగ్గజాలు రచించినటువంటి తెనిగించినటువంటి మహాకావ్యం మహాభారతం 1000 ఏళ్ల క్రితం ఉంది. ఇవాళ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా అమ్మ చెప్పినట్టు చాలా గొప్ప విషయం. అటువంటిది రాజరాజ నరేంద్రుడు. ఎంతమంది రాజులు లేరు. ఈ నన్నయ్య వల్ల రాజరాజ నరేంద్రుడు బతికాడు. అష్టదిగ్గజాల వల్ల శ్రీకృష్ణదేవరాయలు బతికాడు. మనుమసిద్ధి భూపాలుడు తిక్కన సోమయాజి వల్ల బతికాడు. ఈ కవులకు ఉన్నటువంటి భాషకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అంత గొప్పదేమో అనిపిస్తుంది. వాళ్ళ వల్ల వీళ్ళు బతికారు తప్ప ఆ రాజుల ఆశ్రయాన్ని అంటే వాళ్ళ యొక్క ప్రాపకంలో ఉండటం చేత ఈ మహాభారతం బతకలేదు, కవులు బతకలేదేమో అనిపిస్తుంది. సరే, నేను ఇప్పటికీ సిన్సియర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎంఏ చదువుకున్నాను కాబట్టి అప్పుడు కాస్త ఈ మహాభారతంలో ఉన్న పద్యాలు అవి చదువుకొని కంఠస్థం చేయకపోతే మార్కులు రాకపోతే క్లాసు రాకపోతే ఉద్యోగం రాదు. అందుకని చదువుకున్న అబ్బాయి తప్ప మహాభారతం మీద అత్యద్భుతమైనటువంటి ప్రేమ ఉండి చదువుకున్న వాడిని కాదు. ఇది అక్షర సత్యం. సరే, సుహాసిని ఆనంద్ గారు, సుహాసిని ఆనంద్ గారండి, రెండు ఆవిడైనా క్లారిటీ ఇచ్చారు. సంతోషం సత్యకుమార్ గారు. అంటే నాకు సుహాసిని ఆనంద్ గారిని మాట్లాడుతున్నానండి నేను. నా పేరు సుహాసిని ఆనంద్. అంటే ఈ మధ్య ఏంటంటే కొన్ని గమ్మత్తైన పేర్లు ఉండే అంటారు చివరిలో, రాకేష్, లోకేష్, షిష్ అట్లా ఏదో. అలాగా ఏంటంటే కాదండి, ఆవిడ నేను స్పోక్స్ పర్సన్ అండి బీజేపీ. ఓహో, అప్పుడు అమ్మ మీరు ఇంతకుముందు ఏమైనా లెక్చరర్గా చేశారా అని అడిగాను నన్ను ఆహ్వానించినప్పుడు. లేదండి నేను స్పోక్స్ పర్సన్గా చేస్తున్నాను. ఓహో అలాగండి అని ఆవిడ ఈ తెలుగు భాష ఔన్నత్యం గురించి నన్నయ్య పట్టారు మాట్లాడుతున్నప్పుడే ఒక అందమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రేమ ఆ భాష మీద, ఆ నన్నయ్య భట్టారు మీద ఉంది అనేటువంటి నమ్మకం నాకు కలిగింది. ఇవి ఇన్ని కారణాల వల్ల నేను ఇక్కడికి వచ్చాను అంతే తప్ప నేను ఒక అద్భుతమైనటువంటి, ఇందాక ఎవరు మాట్లాడుతూ మీరు ఇద్దరు స్టార్స్ ఇక్కడ, గరికపాటి వారు ఎవరన్నా అర్థం ఉందండి. ఆయన స్టార్డమ్ ఏంటి, నా స్టార్డమ్ ఏంటి? నేనేదో సినిమాల్లో 4 వేషాలు వేసుకొని 4 పద్యాలు అప్పుడప్పుడు చదువుతుండేవాడిని.